ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ విధి నిర్వహించడం అన్నది వాళ్ళ బాధ్యత. దానిని మీరు డబ్బు పెట్టి కొనొద్దండి అని ఒక సూపర్ హిట్ సినిమాలో ఒక మెగాస్టార్ ఒక డైలాగ్ చెప్తాడు. కానీ ప్రజలు మాత్రం ఆ డైలాగును మర్చిపోయారు. ప్రభుత్వ ఉద్యోగులు తీసుకునే జీతాలు మనం కట్టే ట్యాక్సుల నుంచే వాళ్ళకి వెళ్తాయన్న విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో మర్చిపోతున్నారు. అందులో భాగంగానే ఏ పని జరగాలన్నా ఎవరు లంచం అడిగినా ఆలోచించకుండా వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తున్నారు. అలా సంపాదించిన ఆ లంచాలతో కోట్లాది రూపాయలు వాళ్ళు ఆస్తులుగా మార్చుకుంటున్నారు. ఆ అవినీతి సొమ్ముతో జల్సాలు చేస్తున్నారు. ఇది నేను మాట్లాడుతున్న మాట కాదు. దీనికి సంబంధించి ఎన్నో నివేదికలు బయటకు వచ్చాయి. అత్యధికంగా అవినీతి ఉన్న శాఖలేవి అని ఒకవేళ చెక్ చేస్తే అందులో మొదటిది పోలీస్ శాఖగా కనిపిస్తే రెండో శాఖ రెవెన్యూ, అలాగే ఈ రిజిస్ట్రేషన్లు అలాగే స్టాంపులకు సంబంధించిన శాఖ మనకు కనిపిస్తుంటుంది. నిజంగానే రిజిస్ట్రేషన్ల శాఖలో అన్ని డబ్బులు ఉంటాయా? ఆ స్థాయిలో వాళ్ళు డబ్బులు సంపాదిస్తారన్న ప్రశ్న ఎవరికైనా ఉంటే ఈ మధ్యకాలంలోనే మధుసూదన్ అనే ఒక రిజిస్ట్రార్, ఆయన ఎస్ఆర్ఓగా ఉంటారు. ఆయన రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఎస్ఆర్ఓ 1గా ఆయన విధులు నిర్వహించి ఆయన ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న అనుమానంతో ఏసీబీ రైడ్ చేస్తే పట్టుబడ్డ ఆస్తుల విలువ 200 కోట్ల రూపాయలు. నిజంగానే ఒక పారిశ్రామికవేత్త 200 కోట్లు సంపాదించి 200 కోట్ల ఆస్తిని సంపాదించాలంటే ఎంత కష్టపడాలో అన్నది ప్రతి ఒక్కరు మనం మాట్లాడుతుంటాం. అలాంటిది నెలకు లక్షల రూపాయలు మాత్రమే జీతం తీసుకునే ఒక ఉద్యోగి 200 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారంటే అక్కడ అవినీతి ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అవినీతి ఎక్కడ జరిగినా, అక్రమాలు ఎక్కడ ఉన్నా సరే వాటిని ఎత్తి చూపే ప్రయత్నం ఎప్పుడు బీఆర్కే న్యూస్ చేస్తూనే ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు మనం మాట్లాడుతున్న మధుసూదన్కి సంబంధించిన అవినీతి కార్యక్రమాలు, ఆయన కార్యాలయంలో జరిగే అవకతవకలు, వాటి మీద మనం ఇంతకుముందే కొన్ని కథనాలు ప్రసారం చేశాం. ఆ కథనాలు ప్రసారం చేసే నేపథ్యంలో అక్కడ ఏమేమి జరుగుతున్నాయన్న దాన్ని ఆధారాలతో సహా కూడా చూపించాం. అయితే వాటి మీద ఏం జరిగిందో పక్కన పెడితే ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న అనుమానంతో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఆ తర్వాత ఆయనకు ఉన్న ఆస్తులకు సంబంధించి 8 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తే బయటపడ్డ ఆస్తుల విలువ ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరికి కళ్ళు బయర్లు కమ్మేలాగా ఉన్నాయి. ఒక ట్రిపుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉంటారు, కానీ 27 ఎకరాల ఫామ్ ల్యాండ్, అందులో ఒక ఫామ్ హౌసు, అందులో ఒక స్విమ్మింగ్ పూల్ కూడా కట్టుకున్నారు. ఆయన ప్రతిరోజు ఆఫీస్కి వచ్చే కారు స్విఫ్ట్ డిజైర్ కారులో వస్తారు, అది గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది. కానీ ఆ స్విఫ్ట్ డిజైర్ కారు ఇంటి దగ్గర నుంచి రాదు ఆయనకి. ఆయన ఇంటి దగ్గర నుంచి ఒక ప్రాంతం వరకు అతి ఖరీదైన వోల్వో వెహికల్లో అక్కడికి వచ్చి అక్కడ కారు పార్క్ చేసి ఆ తర్వాత ప్రభుత్వం కేటాయించిన వెహికల్లో ఆయన ఉద్యోగాని కోసం వెళ్తున్నట్టుగా, ఆ కార్యాలయానికి వెళ్తున్నట్టుగా చూపించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ ఒక్క వరకు మాత్రమే. మరోవైపు చూస్తే ఏఆర్కే డిస్టిలరీస్ అనే ఒక లిక్కర్ ఫ్యాక్టరీ, దాంట్లో కూడా ఆయన ఇన్వెస్ట్మెంట్లు చేశారు. ఆయనతో పాటు మరొక సబ్ రిజిస్ట్రార్ కూడా ఉన్నాడు. ఆ వివరాలు కూడా నేను చెప్తాను. అంటే ఒక వ్యక్తికి సంబంధించిన, ఒక రిజిస్ట్రార్కి సంబంధించిన ఆస్తులను లెక్క పెడితేనే దాదాపుగా 200 కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్డాయి. అంటే ఆ శాఖలో ఎంత అవినీతి ఉండొచ్చో మీరు అర్థం చేసుకోవాలి. బీఆర్కే న్యూస్ ఇప్పటిదాకా ప్రసారం చేసిన కొద్దిమంది రిజిస్ట్రార్లకు సంబంధించిన కొన్ని అంశాలు నేను ఇక్కడ గుర్తు చేయాలనుకుంటున్నాను. కుత్బుల్లాపూర్ రిజిస్ట్రార్ అశోక్, ఆయన కూడా ఇలాగే అవకతవకలు పాల్పడుతున్నారని, అనుమతి లేకుండా ఉన్న చాలామంది డాక్యుమెంట్ రైటర్లు అనే పేరుతో ఉండే బ్రోకర్లను ఆయన ఎంకరేజ్ చేస్తున్నారని, అవినీతి కార్యక్రమాలకి వాళ్ళనే ఆయన పావులుగా వాడుకుంటున్నారని చెప్పి మేము కథనం ప్రసారం చేశాం. ఆ తర్వాత ఆయన కూడా ఇలాగే ఏసీబీ దాడిలో పట్టుబడి ఇప్పుడు సస్పెన్షన్ గురయ్యారు. మరో సబ్ రిజిస్ట్రార్ రాజేష్కి సంబంధించిన అంశాన్ని కూడా మేము ఇలానే టెలికాస్ట్ చేశాం. టెలికాస్ట్ చేసినప్పుడు పెదవి విరిచే ప్రయత్నం చేశారు. సబ్ రిజిస్ట్రార్లు ఎందుకు మీరు టార్గెట్ చేస్తున్నారని మమ్మల్ని ప్రశ్నించిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మా ఉద్దేశం కానివ్వండి, మా ఆలోచన కానివ్వండి, సామాన్య ప్రజలు లంచం ఇవ్వకుండా వాళ్ళు సెంటిమెంట్గా భావించే ఒక ఆస్తిని తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఎందుకు అడిషనల్గా డబ్బులు కట్టాలి? ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని నిర్వర్తించినందుకు ఆల్రెడీ జీతాలు తీసుకుంటున్నారు. ఆ పనే చేయడానికి, వాళ్ళు చేయాల్సిన పనిని, వాళ్ళ విధిని నిర్వర్తించడానికి మళ్ళీ లంచం ఇవ్వాల్సిన అవసరం ఎందుకు ఉంది అన్నదే ప్రశ్నించే ప్రయత్నం చేశారు. అలా ప్రశ్నించిన ఆ వ్యక్తి కూడా ఆ తర్వాత సస్పెండ్ అయ్యారు. ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే అదే తరహాలో వనస్థలిపురం సంబంధించిన కొన్ని కథనాల్ని కూడా మేము ప్రసారం చేస్తున్నాము. అందులో భాగంగానే అక్కడ అక్రమంగా ఉంటున్న డాక్యుమెంట్ రైటర్ల పేరుతో ఉండే దళారులు, వాళ్ళు నిర్వహిస్తున్న కార్యక్రమాలు, అంతేకాకుండా
అక్కడ జరుగుతున్న అక్రమ రిజిస్ట్రేషన్ల కోసం జరుగుతున్న అక్రమ కలెక్షన్లు ఇవన్నీ కూడా మేము దృష్టికి తీసుకొచ్చాము. ఇక్కడ ఉన్న అసలు ప్రశ్న ఏంటంటే ఈ మొత్తం ఇప్పుడు మనం చెప్పినవన్నీ కూడా రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఆ పరిధిలోనే ఉంటాయి. వాళ్ళు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఏం చేస్తున్నారు? ఆయన ఎందుకు వీళ్ళ మీద చర్యలు తీసుకోలేదు? ఇలా సస్పెండ్ అయిన తర్వాత అవును సస్పెండ్ అయ్యారని చెప్తున్నారు తప్ప ఆ సస్పెన్షన్కు కారణమైన అవినీతి కార్యక్రమాలు, అవకతవకల్ని కలెక్షన్ల ద్వారా రిజిస్ట్రేషన్లుగా మారుస్తున్న వాళ్ళ ఆలోచన విధానాన్ని ఎందుకు అడ్డుకోలేకపోయారన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఓవరాల్గా చూస్తే మాత్రం కొండంత దోపిడీ జరుగుతోంది. కొంటామని ఎవరు వచ్చినా సరే అక్కడ దోపిడీ కంటిన్యూ అవుతుంది అన్నది మనకు అర్థమవుతుంది. ఒక్క సబ్ రిజిస్ట్రీ పరిధిలోనే 200 కోట్ల రూపాయల ఆస్తులు ఆయన సంపాదించుకునే ప్రయత్నం జరిగితే అలా రిజిస్ట్రేషన్ల శాఖలో ఎంత అవినీతి జరిగే అవకాశం ఉంది అన్న దానికి సంబంధించి అది మీ ఊహకే వదిలేస్తున్నాం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఆలోచించాల్సింది, ఒక్కొక్క సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో వందలాది మంది డాక్యుమెంట్ రైటర్లు ఉంటారు. వాళ్ళని కడుపు కొట్టాలన్న ఆలోచన మాకు లేదు. వాళ్ళు నిజంగానే కేవలము డాక్యుమెంట్ రైటర్లుగా పనిచేసి ఎవరైనా సరే దాని మీద అవగాహన లేకపోయినా దాని గురించి ఎలా చేసుకోవాలో తెలియని వాళ్ళకు సపోర్ట్ చేసి 500-1000 రూపాయలు తీసుకుంటే మాకు అభ్యంతరం లేదు. కానీ రిజిస్ట్రేషన్ కాని భూములను, రిజిస్ట్రేషన్ చేయకూడని భూములను, సర్వే నెంబర్లు ఉన్న వాటికి డోర్ నెంబర్ల పేరుతో, డోర్ నెంబర్లు లేని వాటికి సర్వే నెంబర్ల పేరుతో బై 1లు బై 2లు అని వేసేసి రిజిస్ట్రేషన్లు చేసి ఆ డాక్యుమెంట్లు చేతిలో పెట్టడానికి లక్షలాది రూపాయలు కలెక్టేషన్ ఏదైతే జరుగుతుందో వాటికి సంబంధించిన అంశాలను ఖచ్చితంగా అడ్డుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాటిని జరపడానికి, వాటిని కంప్లీట్ చేయడానికి ఉపయోగపడుతున్న ఆ దళారీ వ్యవస్థని మనము నిర్మించాలని కోరుతున్నాం. అదేదో మా ఉద్దేశం కాదు, ప్రభుత్వం కూడా అదే భావించింది. అందుకని అన్నీ కూడా ఆన్లైన్ చేసింది. మీకు సేల్ డీడ్ తీసుకునే అవకాశం లేకపోయినా అక్కడ వెళ్ళి మీరు ఆన్లైన్లో డీటెయిల్స్ ఇస్తే ఆటోమేటిక్గా సేల్ డీడ్ జనరేట్ అయిపోతుంది. దానికి ఎంత ట్యాక్స్ కట్టాలి, ఎంత స్టాంప్ డ్యూటీ కట్టాలన్నది కూడా ఆన్లైన్లో వచ్చేస్తుంది. కానీ కొద్దిమంది అత్యాశ పరులు అసలు వాల్యూని పక్కన పెట్టి ప్రభుత్వ వాల్యూ అనే పేరుతో స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు అందాల్సిన ఆదాయాన్ని వైపు గండి కొడుతూనే వీళ్ళు లక్షల్లో ఆదాయం సంపాదించుకున్నారు. ఎందుకంటే కోట్లాది రూపాయల ఇన్వెస్ట్మెంట్కి 7% స్టాంప్ డ్యూటీ కట్టాలి. కానీ వీళ్ళు ఓన్లీ మార్కెట్ వాల్యూ కాకుండా గవర్నమెంట్ వాల్యూ పేరుతో దాన్ని దాదాపుగా 4-5 రెట్లు తగ్గించేసి తద్వారా రిజిస్ట్రేషన్లు చేయడానికి, దాన్ని పట్టుకుంచుకోకుండా కంప్లీట్ చేయడానికి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. ఎలా సంపాదించిన డబ్బులతో ఇలా కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించారన్నది మనకు అర్థమవుతుంది. సో అసలు ఏంటి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో ఏం జరుగుతుంది? ఇంత జరుగుతున్నా అక్కడ ఎందుకు నియంత్రణ లేదు? ఎందుకు వాటిని ఆపే ప్రయత్నం ఎందుకు జరగట్లేదు అన్నది మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. మా ప్రతినిధి రామ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసులకు సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారం ఉన్న వ్యక్తిగా మనము రామ్ని చూడాల్సి ఉంటుంది. రామ్, ఏంటి అంటే ఇప్పుడు ఒక వ్యక్తి నిజంగానే వెళ్ళి తను సొంతంగా, ఎందుకంటే అంతా ఆన్లైన్ చేసేసారు కదా, వెళ్ళి నా ఆస్తిని నేను రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే అవకాశం ఉందా? డాక్యుమెంట్ రైటరు ఇంటర్వెన్షన్ లేకుండా, సబ్ రిజిస్ట్రార్కి నేను ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వకుండా ఒక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే అది చేసుకునే పరిస్థితి వాళ్ళ తెలంగాణలో, అందులో ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో ఉందా లేదా? మీ అబ్జర్వేషన్లో ఏం తేలింది, దాని మీద చెప్పండి. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం ఏంటంటే జిల్లా రిజిస్టర్ కార్యాలయం దగ్గర ఉన్నాం. రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన సబ్ రిజిస్టర్ కార్యాలయం ఇది. దీనిపైనే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కార్యాలయం కూడా ఉంటుంది. మన ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడవచ్చు. అంటే డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కార్యాలయం కిందనే ఈ రంగారెడ్డి జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయం కూడా ఉంది. అంటే ఒక డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఉన్న కార్యాలయం కిందనే కూడా ఉన్న కూడా దళారుల వ్యవస్థ అనేది క్లియర్గా మనకు కల్పిస్తుంది. అంటే ఇక్కడ కొన్ని వందల ఆఫీసులు కూడా మనం చూస్తున్న ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడవచ్చు. అంటే దీని ప్రకారం చూస్తే ఇక్కడ ఒక డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర మినిమం 50 నుంచి 100 దళారుల ఆఫీసులు కూడా ఉన్నట్లు మనకు క్లియర్గా తెలుస్తుంది. అంటే దీని ప్రకారం చూస్తే మాత్రము ఇప్పుడు ఎల్బీ నగర్ కావచ్చు, వనస్థలిపురం కావచ్చు, హైత్ నగర్ కావచ్చు, కుత్బులాపూర్ కావచ్చు, కానీ ఏ సబ్ రిజిస్టర్ ఆఫీసులో కూడా చూసినా కూడా మొత్తం దళారుల వ్యవస్థ. దళారులు లేని మాత్రము కొనుగోలు చేయాలన్నా, అమ్మకాలు చేయాలన్నా, మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా కనీసం దళారు లేదు, అక్కడ నడిచే ప్రసక్తి కూడా లేదు. ఏదంటే ఒక్కొక్క డాక్యుమెంట్కు, ఒక్కొక్క దస్తావేజుకు ఒక్కొక్క రేటు ఫిక్స్ చేస్తారు. ఆ రేటు ఫిక్స్ ప్రకారము అంటే దీంట్లో ప్రత్యేకంగా ఏంటంటే ఏదైతే కస్టమర్ ఏదైనా కొనుగోలు చేయాలన్నా, అమ్మకాలు చేయాలన్నా ఫస్ట్ అయితే దళారుతోనే ఇన్వాల్వ్ అవుతారు.
ఇన్వాల్వ్ అయిన తర్వాత ఒక రోజు ముందు దళారి ముందే రాత్రికి సబ్ రిజిస్టర్తో ఒక టిక్ మార్క్ ప్రక్రియ పెడతారు. ఆ టిక్ మార్క్ అయితేనే రేపు పొద్దున అంటే పొద్దున కొన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసులో రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన కొన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఉదయం 6 గంటలకే ఆఫీసు ఓపెన్ అవుతున్నాయి. అంటే బయటి వ్యక్తులు మొత్తం ఆపరేషన్స్ సంబంధించిన మొత్తం ప్రక్రియ పూర్తి చేసి అంటే కస్టమర్కి ఒక స్లాట్ ఉంటుంది. ఒక స్లాట్ అంటే 10 గంటలకు ఉండొచ్చు, 11 గంటలకు ఉండొచ్చు, 12 కానీ పొద్దున 6 నుంచి 9 గంటల లోపలే ఆ స్లాట్ ప్రక్రియ కంప్లీట్ చేసేసి అంటే ఏదైతే టిక్ మార్క్ ఉంటుందో ఆ టిక్ మార్క్ సంబంధించిన వ్యక్తులకు మాత్రం ముందుగానే రిజిస్ట్రేషన్ చేస్తారు. ఏదైతే టిక్ మార్క్ లేదో ఆ టిక్ మార్క్ అని అంటే ఒక సామాన్య మానవుడు మాత్రము రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే చాలా కష్టంగా మారుతుంది. మనం చూస్తాం కదా ఒక నిన్న జరిగిన ఏసీబీ సోదాలో పట్టుబడిన మధుసూదన్ రెడ్డి సంబంధించిన కార్యాలయం ఇది. ఇక్కడ ఒక సబ్ రిజిస్టర్ ఒక గవర్నమెంట్ సర్వెంట్ దగ్గర 200 కోట్ల పైన ఆస్తులు సంపాదించంటే దీన్ని బట్టి క్లియర్గా తెలుస్తుందంటే రంగారెడ్డి జిల్లా సంబంధించిన సబ్ రిజిస్టర్ల ఆస్తుల వివరాలు ఒకటి బయటపడుతున్నాయి. చిదంబరెడ్డి గారు అంటే మనం ఇక్కడ అంటే టిక్ మార్క్ అంటే అది ఏమైనా ఒక ఇండికేషన్ లాగానా? అంటే ఎవరో ఒకరు దళారులో లేకపోతే డాక్యుమెంట్ రైటర్లో ఎవరో ఒకరు దాన్ని అక్కడ ప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఆ టిక్ మార్క్ ఉన్న దానికి ప్రియారిటీ దక్కడమో లేకపోతే అది ఈజీగా అయిపోవడమో లాంటిది ఏమైనా ఉంటుందా? అలాంటి టిక్ మార్క్ లేని వాడికి సంబంధించిన పరిస్థితి ఏంటంటే ఎవరైనా ఇప్పుడు నేను చెప్పినట్టుగా డైరెక్ట్గా ఎవరైనా వెళ్ళి వాళ్ళు సొంతంగా చేసుకోవాలనుకుంటే వాళ్ళకి ఎలాంటి ఛాలెంజెస్ అక్కడ ఎదురయ్యే అవకాశం ఉంది? సీతాంబరెడ్డి గారు మనకి ఏంటంటే ఇక్కడ భయంగా ఒక దస్తావేజు చేయాలి అంటే కంపల్సరీగా ఏదైతే కుత్బులాపూర్ సబ్ రిజిస్టర్ ఆఫీసులో అయితే ఈ రోజు మనం పంపించిన విజువల్స్ ప్రకారము బీఆర్కి న్యూస్ అయితే సర్చ్ ఆపరేషన్ చేసింది. అక్కడ క్లియర్గా తెలుస్తుంది అక్కడ ఎంతమంది కొనుగోలుదారులు ఉన్నారో దానికన్నా మించి దళారులు అక్కడ ఉంటున్నారు. మనకు క్లియర్ తెలిసేది ఏమంటే సబ్ రిజిస్టర్ ఒక టిక్ మార్క్ పెడతారు. ఆ టిక్ మార్క్ పెడితే మాత్రము ముందు ప్రాసెస్ అవుతుంది. ఏదైతే కామన్ మ్యాన్ మాత్రము అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఏదో సర్వర్ ప్రాబ్లము. ఎందుకంటే అక్కడ దళారి అనేది అక్కడ ఉన్న ఎంప్లాయీస్కి అందరూ సన్నిహితంగా ఉండడం వల్ల ఈ అప్లికేషన్ డైరెక్ట్ సబ్ రిజిస్టర్ ఆఫీసులకు డైరెక్ట్ తీసుకుని సబ్ రిజిస్టర్ మీద పెట్టి వాళ్ళకి అంత లీలెన్స్ ఉంటుందని క్లియర్గా అవుతూ ఉంటుంది. కానీ సాధారణ మానవుడు మామూలు యాజ్ పర్ ప్రాసెస్ ప్రకారం పోతాడు. ఫస్ట్ ఒక ప్రక్రియ ఉంటుంది. ఫస్ట్ అయితే ఏదైతే ఆ డాక్యుమెంట్ సంబంధించిన ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకుంటాడో బుక్ చేసుకున్న సమయానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత లైన్లో ఉంటారు. అంటే ఆ లోపల పొద్దున్న 6 గంటల నుంచి 9 గంటల లోపలే ఏదైతే టిక్ మార్క్ వ్యవస్థ ఉందో ఆ టిక్ మార్క్ వ్యవస్థకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని 100 నుంచి 50 నుంచి 100 వరకు అప్లికేషన్లు ఆల్రెడీ సబ్ రిజిస్టర్ టేబుల్ మీద ఉంటాయి. ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ కావడానికి కనీసం 3 గంటల నుంచి 4 గంటల టైం పెద్దది. కానీ సాధారణ మానవుడు ఏదైతే అంటే దళారిని నమ్ముకున్న డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న ఏదైతే కామన్ మ్యాన్ మాత్రము కామన్ మ్యాన్ ఎలా కామన్ మ్యాన్ దానికి సంబంధించి అంటే డైరెక్ట్ వెళ్ళి చేసుకోవడానికి అయితే అక్కడ కొన్ని గంటలు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఏదో ఒక రూపంలో సర్వర్ పనిచేయట్లేదు, అక్కడ ఏది లేదు, సర్వర్ పనిచేయట్లేదు, ఏదో ఒకటి ఒక కారణం చూపించేసేస్తే ఏదైతే కామన్ మ్యాన్ పక్కన పెట్టేసి ఏదైతే డబ్బులు ఇస్తారో దళారుల ముందు అప్లికేషన్లు ఉంటాయి. డైరెక్ట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ టేబుల్కి వెళ్ళేసి డైరెక్ట్ అక్కడ దాని సేల్ డీడ్ సంబంధించిన పత్రాలు అయితే డైరెక్ట్ సబ్ రిజిస్టర్కి డైరెక్ట్ ఏంటుంటుంది. కానీ నిశ్చిత ప్రదేశం ఒక సబ్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్ళాలి, అతని క్యాబిన్లోకి వెళ్ళాలి. కానీ ఆ నిశ్చిత ప్రదేశంలో ఎందుకు వాళ్ళు ఎంటర్ అవుతున్నారంటే క్లియర్గా మనకు అవుతుంది. అక్కడ పూర్తిగా క్లియర్గా అవినీతి అనేది క్లియర్గా అవుతుంది. బీఆర్కి న్యూస్లో ఎన్నో కథనాలు మనం ప్రచారం చేశాం, కానీ దాని మీద ప్రచారం చేశాం. కానీ సబ్ రిజిస్టర్ లెవెల్స్తో మాత్రం మార్పు రాలేదు. ఏసీపీ అధికారులు మాత్రము చర్యలు తీసుకుంటున్నా కానీ ఈ లెవెల్లో కూడా 100 కోట్ల వరకు ఒక సబ్ రిజిస్టర్ కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడో దాని మీద కూడా తీవ్ర విమర్శలు వస్తుంది. చిదంబరెడ్డి గారు అంటే ఇప్పుడు వీళ్ళు అంటే ఎలా సంపాదిస్తారు డబ్బులు? మొదటిది అక్కడ రిజిస్ట్రేషన్ చేయకూడని వాటిని రిజిస్ట్రేషన్ చేసి ఎక్స్ట్రా డబ్బులు సంపాదిస్తున్నారా? లేకపోతే సంబంధం లేని వ్యక్తుల ద్వారా లోపలికి వచ్చే ప్రతి ఒక్క దానికి ఇంత అని చెప్పి రేటు పెట్టి వాళ్ళు ఏమైనా దాన్ని కలెక్ట్ చేస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది అక్కడ? రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఒక స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ ఉంది. ఆ స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ ఏంటంటే ఎవరైనా సరే వాళ్ళ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఆ డాక్యుమెంట్ తయారు చేసుకోవడం కోసం ఒక డాక్యుమెంట్ రైటర్ దగ్గరికి వెళ్తారు. ఆ డాక్యుమెంట్ రైటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్యుమెంట్ రైటరు ఉన్న లింక్ డాక్యుమెంట్లు తీసుకొని వాటికి సంబంధించిన వివరాలన్నీ తీసుకొని ఆ తర్వాత దానికి ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారము ఎంత చలానా కట్టాలన్న సమాచారాన్ని చెప్పి దాంతోపాటు ఆ రిజిస్ట్రేషన్ చేయడానికి ఒక ఛార్జెస్ అన్నది చెప్తారు. ఛార్జెస్ అంటే యూజువల్లీ మనం ఏమనుకుంటాము అక్కడ ఉన్న
డాక్యుమెంట్ రైటర్ ఒక 500 రూపాయలు 1000 రూపాయలు కలెక్ట్ చేస్తారంటే కాదు. దాంతోపాటు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు ఖర్చుల కోసం ఒక 5,000 ఇవ్వాలి, 10,000 ఇవ్వాలి అని చెప్పేసి ఒక అమౌంట్ని కలెక్ట్ చేస్తారు. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన అంశమే. అదే వాళ్ళు డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకొని తీసుకున్నప్పుడు ఏదైనా వాళ్ళకు దాంట్లో డిస్క్రిపెన్సీ కనిపించింది అంటే దానికి సంబంధించిన అంశాలు, అంటే ముఖ్యంగా లింక్ డాక్యుమెంట్లు కానివ్వండి, లేకపోతే దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సంబంధించిన అంశాలు ఏదైనా సమస్యలు వచ్చినా ఈసీని తీసినప్పుడు దాని మీద ఏదైనా ఇబ్బందులు ఉన్నాయని తెలిసినా సరే వెంటనే ఆ 5,000 10,000 కాస్త లక్షల్లోకి వెళ్ళిపోతుంది. దాని రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి అంటే ఉన్న లొసుగులను వాడుకొని ఆ లొసుగుల ద్వారా రిజిస్ట్రేషన్ పూర్తి చేయడానికి లక్షలాది రూపాయలు కలెక్ట్ చేసి వాటిని కంప్లీట్ చేస్తారు అన్నది. అందులో ముఖ్యంగా హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అపార్ట్మెంట్లో తీసుకునే పర్మిషన్లకి కన్స్ట్రక్షన్ చేసే బిల్డింగ్లకి సంబంధం లేకుండా ఉంటుంది. మీ అందరికీ తెలిసిన అంశమే. వాటిని రిజిస్ట్రేషన్ చేయాలి అంటే డోర్ నెంబర్ల పేరుతోనో సర్వే నెంబర్ల పేరుతోనో ఎక్స్ట్రా డబ్బులు డిమాండ్ చేసి తద్వారా రిజిస్ట్రేషన్లు కంప్లీట్ చేసి ఆ రిజిస్ట్రేషన్ పత్రాలను వాళ్ళ చేతిలో పెడతారు. ఇదన్నిటికీ కూడా ఒక కాస్ట్ ఉంటుంది. ఆ కాస్ట్ లక్షల్లో ఉంటుంది. అలాంటి లక్షల్లో కలెక్ట్ చేసుకొని వీళ్ళు రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తుంటారు. రామ్ దగ్గరికి వెళ్దాము. దీనికి సంబంధించి ఆయన ప్రతి సందర్భంలోనూ మాట్లాడుతున్న ఒక్క కీలకమైన అంశము సంబంధం లేని వ్యక్తులు చాలామంది లోపల ఉంటారు అని. అసలు ఎవరు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఆపరేషన్స్ ఏముంటాయి, వాటిని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో రామ్, ఏముంటుంది అసలు? అంటే ఒక ఆఫీస్లోకి వెళ్ళినప్పుడు అధికారులు ఉంటారు, కాకుండా ఈ దళారులు ఉంటారు. వీళ్ళు కాకుండా కొంతమంది ఆ సిస్టమ్స్ ముందు కూర్చొని కొంతమంది పనిచేస్తారు. వాళ్ళు ఎవరు అసలు? వాళ్ళు నిజంగానే గవర్నమెంట్ ద్వారా అపాయింట్ అయిన వాళ్ళ, లేకపోతే రిజిస్ట్రార్లు నియమించుకున్న వ్యక్తుల? ఎవరు వాళ్ళు? ఏం చేస్తుంటారు అక్కడ? ఎంప్లాయీస్ అవుట్ మీ జీతాలు దాకా ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 1 year దగ్గర 1 year దగ్గర అవుతుంది. 1 year అవుతుంది. మంచి గట్టి మాట్లాడు. 1 year దగ్గర అంటే ఆల్మోస్ట్ 22 నెలల నుంచి జీతాలు రావట్లేదు అంటున్నారు. అంటే 1 year నుంచి 1 year నుంచి జీతం రావట్లేదు. అవును. మరి ఎట్లా మీరు ఎలా పోషణ ఎలా ఉంటుంది? అదే వెయిట్ చేస్తున్నాం. వస్తుందేమో చూస్తున్నాం. ఏంటి సార్? మనం చూస్తున్నాం కదా, ఇక్కడ మనము క్లియర్గా ఒక డిస్ట్రిక్ట్ రిజిస్టర్ ఆఫీస్లో మనకి క్లియర్గా చెప్తున్నాము. ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఇక్కడ ఇతను మనం చూస్తాము. ఇతను ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ. నాకు సంవత్సరం నుంచి కూడా జీతం రావట్లేదు, నా బాధ కూడా చెప్తున్నాడు. అతను చెప్తుంటే కానీ అక్కడ లోపల సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి అయితే ఒక వ్యక్తి సైగ చేస్తున్నాడు మీడియాకి ఏమి తెలుపగా. అంటే ఇక్కడ క్లియర్గా ఉంటుంది. ఇక్కడ ఓన్లీ సబ్ రిజిస్టరు ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కొంతమంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. మిగతాది ఇక్కడ కథ అంతా మొత్తం ఏంటంటే ఒక సబ్ రిజిస్టర్ సంబంధించిన ఒక వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తులు ఇక్కడ ఉంటారు. ఆ ప్రైవేట్ వ్యక్తులు ఏంటంటే దళారులకు సంబంధించిన ఏదైతే ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కింద ఏదైతే దళారులు ఉంటారో ఆ దళారులు ఎవరైతే ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉంటారో ఆ ఎక్స్పీరియన్స్ పర్సన్ మాత్రము ఇక్కడ ప్రతిరోజు వాళ్ళకు డైలీ వేజెస్ మాత్రము వీళ్ళకు జీతాలు ఇచ్చే పరిస్థితి. అంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మాత్రం జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ బయట వ్యక్తులకు మాత్రం రోజుకు 1,500 నుంచి 2,000 రూపాయలు ఇస్తున్నారంటే మొత్తం క్లియర్గా తెలుసు వాళ్ళకి. ఏంటంటే వాళ్ళకి క్లియర్గా ఏంటంటే బయట వ్యక్తికి 1,500 నుంచి 2,000 రూపాయలు ఎలా ఇస్తున్నాడు అనే దాని మీద, ఎందుకంటే క్లియర్గా సబ్ రిజిస్టర్ కళ్ళు సైకిల్లో నడుస్తుంది కాబట్టి ఆ సబ్ రిజిస్టర్కు వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంటేషన్ ఎలా ప్రక్రియ పూర్తి చేయాలి, దాన్ని ఎలా క్లియర్ చేయాలి అనే దాని మీద పూర్తిగా క్లియర్గా అర్థమవుతుంది. అంటే దీన్ని బట్టి చూస్తే మాత్రం సబ్ రిజిస్టర్ వ్యవస్థలో కోట్లాది రూపాయలు ఎలా అవినీతి చేస్తున్నారో క్లియర్ తెలుస్తుంది. అంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మాత్రం జీతాలు ఇవ్వట్లేదు, కానీ బయట వ్యక్తులకు మాత్రం రోజుకు 1,500 నుంచి 2,000 రూపాయలు ఇస్తున్నారంటే దీని మీద ఎంత పెద్ద అవినీతి జరుగుతుందని తెలుసు. అంటే కొన్ని కుత్బులాపూర్ సబ్ రిజిస్టర్ ఆఫీసులో చూస్తే మాత్రము బయట వ్యక్తులు అంటే క్లియర్ గా అక్కడ దళారులు మాత్రము బంధువులు స్నేహితులలాగా ఉంటారు. అంటే ఒక సబ్ రిజిస్టర్ కి అక్కడ పనిచేసే వ్యక్తులకు అక్కడ ఉన్న అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి క్లియర్ గా ఒక బంధువులు బామర్ది లాగా ఉంటారు. అంటే ఇట్లా కళ్ళు సైకిల్లోనే ఒక పని అయిపోతుంది. అంటే విత్ ఇన్ సెకండ్స్ లో ఈ పర్సన్ నా పర్సన్ ఆ టిక్ మార్క్ ఉంటుంది. ఆ టిక్ మార్క్ చేయగానే ఆటోమేటిక్ గా టిక్ మార్క్ చేయగానే ఆటోమేటిక్ గా 2 గంటలు వెయిట్, కామన్ మ్యాన్ మాత్రం 2 గంటలు వెయిట్ చేస్తూ, కానీ ఆ టిక్ మార్క్ ఉన్న దానికి మాత్రం 5 నుంచి 10 నిమిషాల్లోనే వ్యవస్థ మొత్తం కంప్లీట్ చేస్తారు. కానీ అక్కడ కొనుగోలు కానీ అమ్మగారు కానీ వచ్చిన వ్యక్తులు మాత్రము అక్కడ వెయిట్ చేస్తారు. అంతే మొత్తం ప్రక్రియ అంతా మొత్తము ఈ దళారు నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ ఒక్కొక్క డాక్యుమెంట్స్ కి విస్తుపోయే విషయాలు అంటే 7,500 నుంచి 10,000 రూపాయలు చేస్తారు. అంటే రోజుకు 100 అప్లికేషన్లు, 100 అప్లికేషన్ మీద 10,000 రూపాయలు అంటే ఆల్మోస్ట్ ఒక సబ్ రిజిస్టర్ ఆఫీసులో 5 నుంచి 10 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు మనకు క్లియర్ తెలుసు. అంటే దీన్ని బట్టి చూస్తే సబ్ రిజిస్టర్ 100 కోట్లు కావచ్చు, అతని సర్వీస్ మొత్తం క్లియర్ అయ్యే లోపల 500 కోట్లు కూడా సంపాదించే అవకాశం కూడా కొంచెం చిదంబరెడ్డి మనం క్లియర్ చూస్తున్నాం. అంటే ఈ సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఎందుకు జీతాలు రావట్లేదు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ జీతాలు రాకపోయినా ఎందుకు పనిచేస్తున్నా అంటే క్లియర్ ఏంటంటే ప్రతి డాక్యుమెంట్ కి ఒక రేట్ ఫిక్స్ చేశారు. కంపల్సరీగా ఇంటికి పోయే లోపల మాత్రము డబ్బు తీసుకుని ఇంటికి వెళ్తారు. కానీ
బయటి వ్యక్తులు ఉంటారు. బయటి వ్యక్తులకి ఏదైతే సబ్ రిజిస్టర్ ఆఫీసుల కింద కీలకంగా 50 నుంచి 100 ఆఫీసులు ఉంటాయి. ఆ ఆఫీసుల్లో కీలకమైన వ్యక్తులకు అంటే డాక్యుమెంటేషన్ ఎలా తయారు చేయాలి, దాని లింకులు మొత్తం అక్కడ ఉన్న సీనియర్ ఏదైతే దస్తావేజులకు సంబంధించిన దళారుల సీనియర్ ని తీసుకొస్తే అక్కడ కూర్చోబెడతారు. ఎందుకంటే ఆ వ్యవస్థలో ఉన్న లూప్ హోల్స్ ఏ డాక్యుమెంట్ కి ఎంత అడగాలి అనేది కూడా సబ్ రిజిస్టర్ సూచన చేసే అవకాశం కూడా ఉంది చిదంబరం రెడ్డి గారు. సో ఓవరాల్గా చూస్తే ఇక్కడ అయితే దళారులు లేదా ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వీళ్ళందరినీ అడ్డం పెట్టుకొని సబ్ రిజిస్ట్రార్లు ఇవన్నీ సంపాదిస్తున్నారు, వాళ్ళకి ఇచ్చేది చాలా ఘోరంతా కానీ వీళ్ళు సంపాదించేది కొండంతా అని చెప్పడానికి ఎగ్జాంపుల్ మధుసూదన్ సంబంధించిన ఈ నెంబర్ మనకు కనిపిస్తుంది. 200 కోట్ల ఆస్తులు ఆయన సంపాదించారంటే ఇంకో 200 కోట్లు మిగిలిన అందరూ కలిపి పెట్టుకుని వచ్చి అనుకోవచ్చు అంట. చిదంబరం రెడ్డి గారు, మన ప్రస్తుతం అయితే డిస్టిక్ రిజిస్టర్ అంటే రంగారెడ్డికి సంబంధించిన డిస్టిక్ రిజిస్టర్ ఆఫీసులో ఉన్నాము. కానీ ఈ డిస్టిక్ రిజిస్టర్ ఉన్నా కూడా ఈ కింద సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంది. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కూడా దళారులు ఉంటున్నారు. ఈ దళారులు కూడా అంటే ఒక డిస్టిక్ రిజిస్టర్ ఉన్న ఆఫీస్ కిందనే కూడా దళారుల వ్యవస్థ ఉంది. అంటే మిగతా అంటే హైదరాబాద్ జోన్లో ఎంత, రంగారెడ్డి జోన్లో ఎన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఎంత జరుగుతుందంటే క్లియర్ తెలుసు. అంటే ఒక డిస్టిక్ రిజిస్టర్ ఉన్న ఆఫీసులోనే ఇంతమంది దళారులు ఉన్నప్పుడు మిగతా వ్యవస్థలు ఎందుకు ఉండరు అనేది కూడా తీవ్ర విమర్శలు ఉన్నాయి. డబ్బు లేనిది మాత్రం ఇక్కడ ఒక పని కూడా జరగలేదు. ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, కొనుగోలు చేయాలన్నా, ఒక అమ్మకం చేయాలన్నా కంపల్సరీగా డబ్బు లేనిది మాత్రం మనకి క్లియర్ చూడొచ్చు. ఇక్కడ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారా లేక ప్రైవేట్ సోర్స్ ఎంప్లాయీస్ ఉన్నారో కూడా చెప్పలేను. ఏదైనా ఒక సబ్ రిజిస్టర్ కానీ ఏదైనా సరే ఇక్కడ ఎందుకు ప్రైవేట్ వ్యక్తులు ఉంటున్నారు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ప్రైవేట్ వ్యక్తులు అంటే మీ మీద కేసు పెడతామని కూడా దబాయించడం చాలా సార్లు జరిగింది. అంటే బీఆర్కే న్యూస్ లో కూడా బీఆర్ అంటే ప్రతినిధి నేనే వెళ్ళి సార్ ఇక్కడ ఎందుకు ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారు, దళారులు ఎందుకు ఉంటున్నారు అంటే మీ మీద కేసు బుక్ చేస్తాను, మీ మీద కేసు అంటే బుకాయించడం జరుగుతుంది. అంటే తప్పును మాత్రం ఒప్పుకోవట్లేదు. అంటే అంటే ఇదే సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో మనం చూస్తున్నాం. ఈ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో మధుసూదన్ రెడ్డి ఇక్కడే తన విధులు నిర్వహించాడు. 200 కోట్లు ఎలా సంపాదించాడు, ఇంత అవినీతి ఎందుకు పాల్పడాలని కూడా క్లియర్ తెలుస్తుంది. అంటే ఒక సబ్ రిజిస్టర్ 200 కోట్ల ఆస్తులు ఎలా కూడబెట్టాడని, ఇంకా మిగతా సబ్ రిజిస్టర్ మీద ఎందుకు చేయలేదు, ఏసీబీ అధికారులు ప్రతి సబ్ రిజిస్టర్ మీద కూడా చర్యలు తీసుకోవాలి. వాళ్ళకి సంబంధించిన ఆస్తులు వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే ఒక మధుసూదన్ రెడ్డి 200 కోట్లు వెలికేశారంటే దాన్ని బట్టి చూస్తుంది. ఆ మధుసూదన్ రెడ్డి కూడా XC90 కార్లు మెయింటైన్ చేస్తుంటే ఒక సబ్ రిజిస్టర్ ఒక ఓల్వో సంబంధించిన ఒక కారు XC90 కారు, వోక్స్ వ్యాగన్ కారు, ఫార్చునర్ కారు యూజ్ చేస్తుంటే హైదరాబాద్ లో మనకున్న సమాచారం ప్రకారం ప్రతి సబ్ రిజిస్టర్ ఆఫీసులో రోజుకు 5 నుంచి 10 లక్షలు ఒక సబ్ రిజిస్టర్ ఆదాయం చెప్పవచ్చు. ఎందుకంటే రోజుకు 100 డాక్యుమెంట్లు, ఒక్కొక్క డాక్యుమెంట్ 10,000 రూపాయల నుంచి 20,000, 5 లక్షల రూపాయలు. ఎందుకంటే క్లియర్ మనకు తెలుసు. అంటే హైదరాబాద్ ఏంటంటే 5 ఫ్లోర్ల పర్మిషన్ ఉండడానికి 5 ఫ్లోర్ పర్మిషన్ 6 ఫ్లోర్ 7 ఫ్లోర్ వేస్తారు. కానీ దానికి రిజిస్ట్రేషన్ జరగదు. కానీ దానికి రిజిస్ట్రేషన్ జరగాలి అంటే అనధికార ఏదైతే అనఫిషియల్ గా ఏదైతే నిర్మాణం చేస్తారో ఆ నిర్మాణానికి సంబంధించి ఒక రిజిస్ట్రేషన్ చేయాలంటే 5 నుంచి 6 లక్షల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. మనకి ఎక్స్క్లూజివ్ క్లియర్ గా చూస్తున్నాం కదా. ఇక్కడ మాత్రం ఇక్కడ చూడొచ్చు, మనం ఎక్స్క్లూజివ్ క్లియర్ గా చూస్తున్నాము. ఇక్కడ ఉన్న వ్యక్తులు ప్రైవేట్ వ్యక్తులా లేకపోతే అవుట్ సోర్సింగ్ వ్యక్తులు అనేది దాని మీద కూడా ఎవరు తెలియదు. ఎందుకంటే వీళ్ళంతా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అని చెప్తారు. మన సబ్ రిజిస్టర్ ఏదైనా సరే వివరణ అడిగితే కంపల్సరీగా అతను మా ఎంప్లాయీస్, మన జీతాలు రావట్లేదు, మన డిస్ట్రిక్ట్ రిజిస్టర్ కూడా గతంలో కూడా వివరణ గత వారంలో అయితే వివరణ సార్ ఏంటి సార్ ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు ఎందుకు ఇలా ఉంటున్నారు లేకపోతే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఏంటి అని చెప్తే కూడా ఆయన ఒకటే బుకాయించడం చేయడం జరుగుతుంది. మా దగ్గర జీతాలు రావట్లేదు, ఏం చేయమంటావు, ఏమన్నా ఉంటే ఏసీబీ అధికారులకు కంప్లైంట్ చేసుకుని నా దగ్గర రాకు అంటే ఒక డిస్ట్రిక్ట్ రిజిస్టర్ లెవెల్లోనే అంటే ఆ లెవెల్లో వచ్చి సార్ ఇలా జరుగుతుందని కూడా చెప్పిన కూడా అంటే ఒక న్యూస్ మీడియా ప్రతినిధి సార్ ఇలా బయట వ్యక్తులు ఎందుకుంటున్నారు, బయట వ్యక్తులు అంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కాదు, వాళ్ళు బయట వ్యక్తులు రోజుకు 15,000 నుంచి 2,000 రూపాయలు వీళ్ళకి ఎవరు ఇస్తున్నారు జీతాలు అంటే సబ్ రిజిస్టర్ ఇస్తున్నాడు అని క్లియర్ తెలుస్తుంది. అంటే సబ్ రిజిస్టర్ ఆదాయం ఎంతవరకు ఉన్నది క్లియర్ తెలుస్తుంది. అంటే దీన్ని బట్టి డిస్ట్రిక్ట్ రిజిస్టరే నువ్వు ఏమన్నా ఉంటే ఎవరికైనా చెప్పుకోపో ఏసీబీ అధికారులపై కంప్లైంట్ చేసుకుని నా దగ్గర రాకనుడు బుకాయించడం జరుగుతుంది. చిదంబరం రెడ్డి రైట్, ఓవరాల్గా చూస్తే కరప్షన్కి యాక్సెప్టెన్స్ వస్తే ఏం జరుగుతుందో అన్నదానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చు. తనే ఇలాంటి తప్పులు జరగకుండా ఆపాల్సిన వ్యక్తి, కానీ ఆయననే వాళ్లకు సపోర్ట్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. లేకపోతే తప్పు జరిగిందన్న ఒక సమాచారాన్ని ఎవరైనా సరే తీసుకెళ్లి చెప్పినప్పుడు వాళ్ళ మీద చర్యలు ఉండాలి. కానీ అలా కాకుండా ఎవరైతే కంప్లైంట్ చేశారో, ఎవరైతే ఆ సమాచారాన్ని ఇచ్చారో వాళ్ళ మీదనే రివర్స్ తిరిగి మాట్లాడుతున్నారు అంటే ఆ కరప్షన్కి యాక్సెప్టెన్స్ ఉన్నట్టుగానే మనం భావించాల్సి వస్తుంది. అందుకనే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మనం చూస్తే హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా పరిధిలో అన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఇలాంటి తంతే జరుగుతోందన్న అనుమానం కూడా ఉంది. ఇప్పటికే మనకున్న సమాచారం ప్రకారం మనమే ఇప్పటిదాకా చూపించిన దాని ప్రకారము 4 సబ్ రిజిస్టర్ ఆఫీసుల మీద మనము స్టోరీలు ప్లే చేస్తే అందులో 3 సబ్ రిజిస్ట్రార్ల ఆఫీసులకు సంబంధించిన సబ్ రిజిస్ట్రార్ల మీద ఏసీబీ రైడ్స్ జరగడము, వాళ్ళు సస్పెండ్ చేయడం వరకు వెళ్ళింది. మిగిలిన దాంట్లో కూడా జరుగుతుంది త్వరలోనే, దాంట్లో డౌట్ ఏం లేదు. మనము చూపించినవన్నీ కూడా వాస్తవాలే. అక్కడ ఉన్నవాళ్ళు ఒకవేళ నిజంగానే
ఆ సిబ్బంది అయితే వాళ్ళు మా సిబ్బంది అని చెప్పొచ్చు. అలా కాకుండా ప్రైవేటు వ్యక్తులకు లోపలికి ఎందుకు ఎంట్రీ వస్తుంది. ఓవైపు ఆర్టీఓలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లను కూడా పారదర్శకంగా తయారు చేసేందుకు అక్కడే రిజిస్ట్రేషన్లు కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఎవరైతే రిజిస్ట్రేషన్ శాఖలో కూడా ఆన్లైన్లోనే ప్రతి ఒక్కటి జరుగుతుందని చెప్తున్నారు, కానీ ఆఫ్లైన్లో కూడా చాలా జరుగుతున్నాయి. వాటికి సర్వర్ బిజీ అనే ఒక సాకు చూపిస్తున్నారన్న సమాచారం కూడా మన దగ్గర ఉంది. అసలు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏం జరుగుతోంది, ఒక్కో సబ్ రిజిస్ట్రార్ వందల కోట్ల రూపాయలు ఎలా ఆర్జించగలుగుతున్నారు, ఈ ఆర్జించే క్రమంలో ఎవరెవరు ఇలాంటి అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు, ఆ రిజిస్ట్రేషన్లు చేసేందుకు ఏ డాక్యుమెంట్ రైటర్ దగ్గర నుంచి ప్రారంభించి ఏ అవుట్సోర్సింగ్ ఉద్యోగి వీటన్నిటికీ సహకరిస్తున్నారన్న అంశాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. టిక్కు పెడితే 10 నిమిషాలు, టిక్కు లేకపోతే గంటల పాటు ఆ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి జరుగుతున్న ఆ పరిణామాలు ఏవైతున్నాయో వాటన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఏసీబీ అధికారులు, విజిలెన్స్ వాళ్ళు కూడా దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మార్కెట్ వాల్యూకి పేపర్ వాల్యూకి మధ్యలో ఉన్న ఆ తేడాలను ఎప్పటికప్పుడు యూజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్న ఆ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ శాఖకు రావాల్సిన డబ్బులు, దానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతూ, ప్రభుత్వ ఆదాయానికి అక్కడ చిల్లు పెడుతూ, వాళ్ళు మాత్రం ఆ చిల్లులో నుంచి పడే చిల్లరతోనే వందల కోట్ల ఆస్తుల్ని సంపాదిస్తున్నారు అన్నది మనకు అర్థమవుతుంది. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాలి. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ సంబంధించిన అంశంలో కానివ్వండి, మిగిలిన వాళ్ళు కానివ్వండి, ఇప్పటికైనా దీని నుంచి బయటపడాలి. జరుగుతున్న తప్పుల్ని నివారించాలి, నియంత్రించాలి. లేకపోతే ఓవైపు రాష్ట్ర ఖజానాకు చిల్లులు, వీళ్ళ జేబుల్లో మాత్రం ఫుల్లుగా నిండిపోయే పరిస్థితి ఉంది. ఒక్క అధికారి అకౌంట్లోనే 200 కోట్ల రూపాయలు ఉన్నాయి. నేను చెప్పినట్టుగా ఆ డిస్టిలరీస్, ఏఆర్కే డిస్టిలరీస్ అనే పేరుతో ఏదైతే అవినీతి చేసి ఒక ఆస్తిని సంపాదించారు, దాంట్లో మరికొద్ది మంది సబ్ రిజిస్ట్రార్లకు కూడా భాగస్వామ్యం ఉందని, వాళ్ళు కూడా పార్ట్నర్లుగా కలిసి దాన్ని పెట్టారని, అది కాకుండా షెల్ కంపెనీలు తయారు చేసే స్థాయికి వీళ్ళ అవినీతి సొమ్ముకు సంబంధించిన నంబర్స్ వెళ్ళిపోతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎంత జరుగుతుంది అనేది. చూద్దాం, మనం చేస్తున్న ఈ కథనాలకు రెస్పాన్స్ వస్తుంది. జరుగుతున్న తప్పుల్ని నియంత్రించేందుకు, నివారించేందుకు ప్రభుత్వ యంత్రాంగం, ఏసీబీ, విజిలెన్స్ అందరూ పనిచేస్తారని చెప్పి కోరుకుందాం. ఇది వాళ్ళ పెన్ పాయింట్. నెక్స్ట్ పెన్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.